నమో శ్రీ ఆంజనేయ నమః. మేము ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ విజయవంతం కావడానికి కారణం అభయాంజనేయ స్వామి. మాకు అత్యంచలమైన విశ్వాసం ఉంది. నా కుమారుడి పేరు యజ్ఞపవన్. ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూసి నాకు ఒకప్పుడు ప్రయాణం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్లో యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు కాలాయని ఆ పొగంతా ఇప్పటికి మా కుటుంబం మొత్తం వ్యాకులం చెందాం. మార్క్ శంకరు ఆరోగ్యం కుదురు పడతా ఉంది. మళ్ళీ మా యథావిధిగా ఉండాలని అభయాంజనేయ స్వామి కోరుకుంటున్నారు. తప్పకుండా అభయాంజనేయ స్వామి ఆశీస్సులు కొనిదెల మార్క్ శంకర్ గారికి తప్పకుండా ఉంటాయి. తొందరలోనే మామూలుగా కార్యక్రమాలు చేసుకోవడానికి స్కూల్కి వెళ్ళేదానికి అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటాయి. దానికోసంగా ఈరోజు ప్రత్యేక పూజలు మా గ్రామం తరఫున, మా పంచాయతీ తరఫున మేమందరం కలిసి మా కుటుంబం తరఫున అందరం కూడా పెట్టుకున్నాం. ఈ పూజ చేయించాలని. ఈ పూజ తప్పకుండా ఫలిస్తుంది. మార్క్ శంకర్ గారికి ఆరోగ్యం అంతా కుదిరపడుతుంది. ఆ కుటుంబం ఎల్లకాల ఆ కుటుంబం కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, నాగబాబు గారి కుటుంబం అందరూ కూడా బాగుండాలి. అభయాంజనేయ స్వామితో పాటు కృష్ణదేవరాయ టైంలో శ్రీదేవి భూదేవి సమేత అచ్యుతస్వామి దగ్గర అచ్యుతస్వామి దగ్గర కూడా కొనిదెల మార్క్ శంకర్ గారి ఆరోగ్యం, చిరంజీవి కొనిదెల మార్క్ శంకర్ ఆరోగ్యం ఇంకా తొందరగా కోలుకొని జనజీవనంలోకి మళ్ళీ స్కూల్కి వెళ్ళేదానికి కావాలని. అదే కాకుండా మా గ్రామ దేవత పోలేరమ్మ, అదే కాక మళ్ళీ పోలేరమ్మ సోదరి అంకాలమ్మ గుడిలో కూడా కొనిదెల మార్కు శంకర్కి, చిరంజీవి కొనిదెల మార్క్ శంకర్కు ఆరోగ్యం కుదకడాలని ఈరోజు మా గ్రామం అందరం కలిసి కూడా పూజలు చేస్తున్నాం. గ్రామము, మా కుటుంబం అందరూ కూడా కలిసి పూజలు చేస్తున్నాం.